పుడుతున్న సూర్యుడు, పరిగెడుతున్న ప్రపంచం, గడుస్తున్న సమయం, ఇవన్నీ ఒకేసారి ఆగితే ఏంటి? కంటెంటే కుదరడం లేదు. ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి జీవితం ఎగురుతున్న గాలిపటం లాంటిది. కానీ వాళ్ళకి తెలియని విషయం, గాలిపటం దారం ఎప్పుడు తగ్గిపోతుందో తెలియదు. ఏం డైరెక్టర్, ఇక్కడేం చేస్తున్నావు? ఏమీ లేదురా, స్టోరీ రాస్తున్నా. లైఫ్లో ఎలాగైనా సక్సెస్ అవ్వాలి. బో సక్సెస్సే. ఏం చేసి సక్సెస్ అవ్వాలనుకుంటున్నావు? నాకు డైరెక్షన్ అంటే చాలా ఇష్టం. ఒక మంచి షార్ట్ ఫిలిం తీసి యూట్యూబ్లో ట్రెండింగ్ అవుదాం అనుకుంటున్నాను. ఓస్ ఇంతేనా? ఏదో ఒక అమ్మాయిని పిలిపించినామా, చెడ్డీలు మిడ్డీలు వేయించినామా, అలా సెక్సీగా 4 షాట్లు తీసామా, ఇలా వీడియో అప్లోడ్ చేస్తే అలా ట్రైనింగ్లోకి వెళ్ళిపోవాలి. రేయ్, నేను బూత్ పిక్చర్ తీయాలనుకోవడం లేదు. ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ తీయాలనుకుంటున్నాను. అయితే నీకు ఒక లవ్ స్టోరీ కావాలి. నా దగ్గర ఒక మంచి క్యూట్ లవ్ స్టోరీ ఉంది. దాని నువ్వు అదిరిపోద్ది. అదిరిపోయేది బెదిరిపోయేది వద్దు, ప్రేక్షకులు నచ్చే అలాంటిది కావాలి. అలా ఉంటుందా స్టోరీ? దీనిగా నువ్వు తీస్తే అలా ట్రైనింగ్లోకి వెళ్ళిపోతుంది పక్క. అయితే లేట్ ఎందుకు మరి, ఇక షో స్టార్ట్ చేయి. ఓపెన్ చేస్తే ప్రతి మనిషి రాత్రుల్లో కలలు కనడం సహజం. కానీ మన హీరో మాత్రం పారెడు పొద్దెక్కిన కలలు కంటూనే ఉంటాడు. డే కుక్కలు ఉన్న ప్రతి ఇంట్లోనే ఇది కామన్. అందుకే దీన్ని ఏం అనడం లేదు. సర్లే, పొద్దు పొద్దునే పోస్తే కానీ లేవు, నువ్వు నాకు చెప్తున్నావా? వీళ్ళంతా ఇక్కడే ఉన్నారు. వీళ్ళతో నా లవ్ మ్యాటర్ చెప్పాలి. రే మావా, నా లవ్ సక్సెస్. అవునా? నిజమా? వీళ్ళేంటి ఇలా అన్నారు? రే మచ్చా, నీకు చెప్తా, గుర్తుపెట్టుకో. ఈ అమ్మాయిలు ఉన్నారే, డీజే సినిమాలో రాధిక లెక్క. అంతా నీ కంట్రోల్ ఉన్నట్టు ఉంటుంది, కానీ అది ఉండా. చెప్పాలంటే నీకు ఒక చిన్న ఎగ్జాంపుల్. అమ్మాయిలంతా బాస్కెట్బాల్ గేమ్లో బంతి లెక్క. ఆ బంతి నీ కంట్రోల్లో ఉందని నువ్వు అనుకుంటావు, కానీ గోల్ ఇంకెవడో వేస్తాడు. అవునా? అలా అంటావా? మచ్చా, అంటే నువ్వెవరిని ప్రేమించావా? ప్రేమ దోమ అనేది నా డాష్ గాల్ చేసేది. ఎవరబ్బా ఈ టైంలో ఫోను? ఓ డాడ్. డాడ్. రే, ఎక్కడున్నావు? ఎక్కడుంటా? ఇంటి దగ్గర. ఎక్కడా ఎదవలతో వెళ్ళావని అడిగా. సర్లే, ఊరి నుంచి నాకు తెలిసిన వాళ్ళ అమ్మాయి వస్తుంది. వారం రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటుంది. తనకేదో ఎగ్జామ్ ఉందట, దగ్గరుండి నువ్వే చూసుకో. అమ్మాయి ఒంటరిగా ఉంది, అమ్మా నాన్న ఊళ్ళో లేరని తోక జాడిస్తే కట్ చేస్తా. సర్లే నాన్న, బాయ్ బాయ్ బాయ్. రే, వీడేంటి ఇలా ఫోన్ కట్ చేశాడు? ఏంటిది? కళ నిజమా? అంతా నా కళ జరిగినట్టే ఉంది. అంటే తనే నా డ్రీమ్ గర్ల్. బ్రో, రే నిన్నేరా. పిలిచింది నన్ను కాదు బే, నిన్ను. అరే ఏంట్రా ఇది? ఎవరైనా అమ్మాయి బావా అంటే బాగుంటుంది, ఇదేంట్రా బ్రో అంటుంది అసహ్యంగా. ఛే, ఇది నాకు నచ్చలే. ఎక్స్క్యూజ్ మీ, మిమ్మల్ని. చెప్పండి, నేను మీకు ఏ విధంగా సహాయపడగలను? ఇక్కడ రావు గారి ఇల్లు ఎక్కడ? స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్లో 3వ ఇల్లు. థ్యాంక్స్. రేయ్, తను అడిగింది మీ ఇంటి అడ్రస్ ఏరా? అవును కదా. హలో, ఎక్స్క్యూజ్ మీ. మీరు అడిగింది మా ఇంటి అడ్రస్సే.
మీరు ఐఎమ్ గీత. నిఖిల్. నాన్నగారు చెప్పారు మీరు వస్తున్నారని. ఇంతకీ మీ ఊరేది? వైజాగ్. ఎగ్జామ్ రాయడానికి ఇక్కడికి వచ్చాను. అవునా, నేను ఉన్నా కదా, చూసుకుంటాను. హ. ఇదే మన ప్యాలెస్. ఆహా. ఒక్క నిమిషం, మీకోసం మంచి కాఫీ పెట్టుకొని వస్తాను. ఓకే. గీత, ఏది బయట ఉందా? గీత ఇక్కడున్నావా? తీసుకో. థ్యాంక్ యూ. ఏంటి ఇది కాఫీయేనా? కాదే, సన్ రైజే. బాలేదా? చాలా బాగుంది. యు నో సంథింగ్, రియల్లీ ఐ డోంట్ నో హౌ టు మేక్ అ కాఫీ. ఇంత బాగా కాఫీ పెట్టారంటే ఇంతకు ముందు ఏదైనా కాఫీ షాప్లో వర్క్ చేశారా? అదేంటండి అంత మాట అనేసారు? మీకోసమే నేర్చుకున్నా. ఏంటి, నా కోసం నేర్చుకున్నారా? ఆహా, అలా కాదు. ఈ కాలం అమ్మాయిలకి సాఫ్ట్వేర్లు హార్డ్వేర్ కన్నా వంట చేస్తులంటేనే కదా చాలా ఇష్టం, అందుకే నేర్చుకున్నా. అయితే ప్రీపెయిడ్ ప్లానింగ్స్తోనే ఉన్నారన్నమాట. నైస్. థ్యాంక్స్. అన్న సరే ఉంటాను. నాన్నేంటి ఇలా అంటున్నారు? మనసేం బాగోలేదు, టెంపుల్ కన్నా వెళ్దాం. నిక్కీ, నన్ను కాస్త గుడికి తీసుకెళ్తావా? నువ్వు అడగడం నేను కారణమ్మా, జస్ట్ 2 minutes రెడీ అయిపోతా. మనమేమో వచ్చేసాం, తనేంటి ఇంకా రాలేదు? పిలుద్దామా? వద్దులే. ఈ చీరలో ఎలా ఉన్నావో తెలుసా? ఏ బాలేనా? కౌలు ప్రతిదాని అమ్మాయి అందంతోనే ఎందుకు పోలుస్తారో నాకు ఇప్పుడు అర్థమైంది. ఇంతకీ చీరలో ఎలా ఉన్నానో చెప్పలేదు. దేవతలా ఉన్నావు. వెళ్దామా? ఏంటి, నీకు దేవుడంటే నమ్మకం లేదా? నమ్మకం లేక కాదు, దేవుణ్ణి మొక్కే ప్రతి ఒక్కరూ భక్తితో మొక్కేవాళ్ళు 20% ఉంటే భయంతో మొక్కేవాళ్ళు 80% ఉంటారు. ఎవరి కోరికలు తీర్చాలని ఆ దేవుడు కూడా ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక అందులో నేను కూడా దేవుడిని ఇబ్బంది పెట్టడం ఎందుకని దేవుని అడగడమే మానేసా. అబ్బో, మీకు అంత పెద్ద కోరికలున్నాయా?
దర్శనం బాగా అయింది కదా? దేవుడా, నేను అనుకున్నవన్నీ జరగాలని ఆశీర్వదించు స్వామి. నాయనా ధర్మం చేయి నాయనా. డబ్బులు లేవే, ఎలా ఇప్పుడు? ఈ ప్రసాదం ఇచ్చేద్దాం. డబ్బులు లేవు కానీ ఈ ప్రసాదం తీసుకో. అది గుళ్ళో ఇచ్చిన ప్రసాదం నాయనా, ఇంటికి తీసుకెళ్తే నేను ఇంటికి తీసుకుంటే నాకు పుణ్యం వస్తుందో తెలియదు కానీ ఇది నీకు ఇస్తే నీ ఆకలి తీరుతుంది మాత్రం నాకు తెలుసమ్మా. చల్లగా ఉండు నాయనా. నిక్కీ, ఇక వెళ్దామా? అప్పుడే వెళ్ళాలా? కాసేపు ఇక్కడే కూర్చొని వెళ్ళొచ్చుగా. ఓకే. గీత, మిమ్మల్ని ఒకటి అడగొచ్చా? అడుగు. మరి మీరేమీ అనుకోకూడదు. ఉహు. వద్దులేండి, మళ్ళీ మీరేమని అనుకుంటారు. ఏంటి వీడు ఏం అడగాలి అనుకుంటున్నాడు? కొంప తీసి ప్రపోజ్ చేయాలి అనుకుంటున్నాడా? అయిండదులే. ఇంతకీ ఏం అడగాలి అనుకుంటున్నాడు? హలో, అసలే మా అమ్మాయిలకి క్యూరియాసిటీ ఎక్కువ. ఇప్పుడు నువ్వు అడగడం మానేస్తే నా ఈగో హర్ట్ అవుతుంది. అదేంటో అడుగు. అడగమంటారా? హ్మ్, మీకు ఇన్స్టా ఐడి ఉందా? ఉందిగా. మరి ఫాలోవర్స్? 1 lakh+ ఫాలోవర్స్ ఉన్నారు. అబ్బా, మా ఎద్దవులందరూ అమ్మాయి కాస్త అందంగా కనపడితే చాలు ఫాలో చేస్తారు. సరే వెళ్దామా? హ. ఇంతకీ ఎగ్జామ్ ఎప్పుడు? రేపే. నువ్వు వెళ్ళి రాసిరా, నేను ఇక్కడ వెయిట్ చేస్తుంటా. సరే. గీత, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఎవరితను ఇంత క్లోజ్గా ఉంది? అయినా అనుమానించడం ఎందుకు? వెళ్ళి అడిగితే పోలా? ఎగ్జామ్ ఎలా రాసావు? ఎగ్జామ్ బాగానే రాశాను, కానీ ఎవరితను? తన జూనియర్. ఓ, నీకు చిన్న సజెషన్. అమ్మాయిలు అగ్గిపుల్ల లాంటి వాళ్ళు. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎక్కడో కాలుతున్న వాసన వస్తుంది. హ? ఏం లేదు ఎక్కువ. గీత, సరే నాన్న, మళ్ళీ చేస్తాను. ఇక్కడేం చేస్తున్నావు? నాన్న కాల్ చేస్తే మాట్లాడుతున్నాను. ఏమంటున్నారు అంకల్? ఏమంటారు? ఎగ్జామ్ అయిపోయిందిగా, పెళ్ళెప్పుడు అంటారు. ఓరి మావా, నా ఆనందాన్ని అరక్షణం కూడా ఉండనివా? ఏమైంది? ఏం లేదు. ఇంతకు నువ్వేం చెప్పావు?
చిన్నప్పటి నుంచి నాకేం కావాలి అన్నా అన్నీ ఆయనే చూశారు. అలాంటిది నాకు ఎలాంటి వాడు కావాలో నాన్నకు తెలీదా? అందుకే అంత మీ ఇష్టం అని చెప్పా. ప్రతి ఇంట్లోనూ ఆడపిల్ల పుడితే అందరూ భారం అనుకుంటారు, కానీ నాన్న మాత్రమే బాధ్యత అనుకుంటాడు. ఎందుకు నవ్వుతున్నా? ఏమీ లేదు, మీ నాన్న మీద ఉన్న ప్రేమని ఒక మాటతో చెప్పావు. నాకు నచ్చింది. ఐ లైక్ ఇట్. సరే, వెళ్ళి పడుకుందామా? మార్నింగ్ ఊరికి వెళ్ళాలి. అప్పుడే వెళ్ళాలా? ఇంకా 4 రోజులు ఉండొచ్చుగా. ఉండాలని నాకు ఉంది, కానీ నాన్న రమ్మంటున్నారు. సరే, నువ్వు వెళ్ళు, నేను వస్తా. హ్మ్. ఏంటిది? గుండెల్లో ఎక్కడో బాధగా ఉంది. ఈ బాధకి అర్థం ప్రేమేనా? మనం ఇష్టపడ్డ వాళ్ళు దూరమవుతున్నప్పుడు ఎక్కడో తెలియని బాధ. ఇప్పుడు నా పరిస్థితి కూడా అలాగే ఉంది. రేపు తను వెళ్ళేలోపు నా మనసులోని మాట తనకు చెప్పాలి. తను ఎస్ అంటుందో నో అంటుందో తెలియదు, అయినా తనకి ఒక్క మాట తప్పకుండా చెప్పాలి. ఐ లవ్ యూ గీత అని. నిక్కీ, బాయ్, నేను వెళ్తాను. గీత, నువ్వు వెళ్ళిపోతున్నావు. మళ్ళీ మనం ఇలా కలుస్తామో లేదో, అందుకే నీకు విషయం చెప్పాలి. ఏంటి? ఒక్క నిమిషం. ఐ లవ్ యూ. నేను నీకు ఇష్టమైతే దీన్ని నువ్వు తీసుకో. బ్రో, నా ప్లాన్తో నీ ప్రపోజ్ ఏంటి? నిక్కీ, నేను నీ దగ్గర ఒక విషయం దాచాను. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను తెలుసా? అలా జరిగింది. అయితే మరి క్లైమాక్స్ ఎక్కడా? క్లైమాక్సా? ఇంటికి వచ్చే చెప్తా.